హలో మిత్రమా! గతంలో మనము మీ వయసు 50 దాటిందా? అనే ఒక వీడియో చూసాము. అది 5 భాగాలుగా ఉంది. అందులో పార్ట్ 1లో ప్రతిరోజు పాటించాల్సిన అలవాట్లు అనే విషయాల గురించి మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం. కానీ చూడని వాళ్లకు పార్ట్ 1 లింక్‌ను కింద ఇస్తున్నాను. మీరు చూడండి. ఇక పార్ట్ 2 ప్రారంభించే ముందు ఒక చిన్న గమనిక. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ పద్ధతులు ఫాలో చేస్తూ ఒక సబ్స్క్రైబర్ తన బరువును, షుగర్ లెవెల్స్‌ను ఎలా తగ్గించుకున్నారో మెడికల్ రిపోర్ట్‌లో చూపిస్తూ అతనిచ్చే మెసేజ్ ఉంటుంది. తప్పనిసరిగా చూడండి. ఫార్వర్డ్ చేసి మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు తెలియజేయండి. వారి ఆరోగ్యాన్ని పెంపొందించండి. లైక్ ఇట్, షేర్ ఇట్, ఫార్వర్డ్ ఇట్. ఇప్పుడిక పార్ట్ 2 మొదలు పెడతామా? ఇందులో ఈ పార్ట్ 2లో ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాల్సిన విషయాల గురించి నేర్చుకుంటాం. నేను చెప్పబోయే విషయాలు కొత్తవి కావు. మీకు తెలిసినవే. నేనేం కొత్తగా చెప్పట్లేదు. 50 ఏళ్ళు దాటాక ఏమవుతుందంటే శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోతాయి. కానీ మంచి ఆహారం తింటే మీరు యవ్వనంగా, ఉత్సాహంగా జీవించవచ్చు. అందులో ముఖ్యమైనవి ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాల్సినవి ఏమిటంటే ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర ఇక చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఉన్నాయి. ఇక కూరగాయలు, టొమాటో, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. తాజా పళ్ళు, జామ, అరటి, యాపిల్స్ ఇలాంటివన్నీ. నట్స్ తీసుకున్నట్టయితే బాదం నట్స్, క్యాష్యూ నట్స్, వాల్నట్స్ ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలు, ఊదలు, కొర్రలు, జొన్నలు, సామలు. ప్రోటీన్ తీసుకున్నట్టయితే వెజిటేరియన్‌కు పన్నీర్ ఉంది, పప్పులు చాలా ఉన్నాయి. కానీ నాన్ వెజిటేరియన్‌కు ఎగ్స్ ఉన్నాయి, ఫిష్ ఉంది, చికెన్ ఉంది. ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వీటి గురించి మీకు తెలియదా? ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. తెలియటం కంటే ఆచరణ ముఖ్యం. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి ఈ కింద. మన ఋషులు ఏం చెప్తారంటే చిరం శృణోతి అంటే తెలిసిన విషయాలైనా మళ్ళీ మళ్ళీ వినండి అని అంటుంటారు కాబట్టి మీకు నేను ఈ విషయం ఒక్కసారి ఆలోచించండి. మిత్రమా, మీరు తినే పదార్థాలే మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి లేదా నాశనం చేస్తాయి. మీ ప్లేట్లో రంగులు కనిపిస్తే మీ ఆరోగ్యం వెలుగులో ఉంటుంది. ఇంకా వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.